బ్రేకింగ్ అప్డేట్ ఉగ్ర భావజాలం కలిగిన సిరాజ్ కదలికలపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎన్ఐఏ చేతిలో 10వ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్లో తీసుకున్న గ్రూప్ ఫోటోను ఎన్ఐఏ అధికారులు సేకరించారు. సిరాజ్ స్నేహితుల వివరాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. స్కూలింగ్ ఫోటోలో ఉన్న విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో ఎన్ఐఏ అధికారులు పడ్డారు. స్కూల్ స్నేహితులతో ఎవరైనా సంబంధాలు కొనసాగిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఉగ్రవాద భావజాలాలు కలిగినటువంటి సమీర్ సిరాజ్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపై ఎన్ఐఏ బృందం 3వ రోజు దర్యాప్తు అయితే ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సిరాజ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కదలికలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎన్ఐఏ బృందం ఏదైతే 10 మంది ఉన్నారో ఈ 10 మంది కూడా 5 బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త వలసలో సిరాజ్కి సంబంధించినటువంటి డిసిసిబి బ్యాంకులో ఒక ఖాతా ఉన్నట్టు గుర్తించారు. ఆ ఖాతాలో ఇప్పటికే 42 లక్షల మేర అమౌంట్ ఉన్నట్టు ఎన్ఐఏ బృందం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సిరాజ్కి సంబంధించినటువంటి పూర్తి డేటాను కలెక్ట్ చేస్తున్నారు. మరోవైపు సిరాజ్కి సంబంధించి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళతో ఏ విధంగా మూవ్ అయ్యారు సిరాజ్ అనే కోణంలో పోలీసులు అయితే ఏదైతే ఎన్ఐఏ బృందం అయితే గుర్తించినటువంటి పరిస్థితి. మరోవైపు సిరాజ్ తండ్రి అలాగే సిరాజ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలీస్ శాఖలో పనిచేసినట్లు పూర్తి స్థాయిలో సమాచారంతో అసలు ఆ తండ్రి పాత్ర ఏంటి, వాళ్ళ అన్న పాత్ర ఏంటి, అలాగే కుటుంబ సభ్యులతో ఎవరెవరితో సిరాజ్ చనువుగా ఉండేవాళ్ళు, ఈ స్నేహితులు కావచ్చు, పూర్తి డేటా అయితే ఇట్లాంటి విషయాలపై ఇప్పటికే ఎన్ఐఏ బృందం అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. మరోవైపు సిరాజ్కి సంబంధించినటువంటి ఇప్పటికే పలు సెక్షన్ల పైన కేసులు నమోదైతే చేశారు. మరోవైపు ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఈ సిరాజ్ సమీర్కి సంబంధించినటువంటి కస్టడీ అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు కౌంటర్ ఇంటెలిజెన్స్ అయితే కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు ఎన్ఐఏ బృందం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో విజయనగరం జిల్లా అంతటా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితి. మొత్తం మీద సిరాజ్కి సంబంధించినటువంటి ఆ తండ్రికి కావచ్చు, సిరాజ్కి సంబంధించి వాళ్ళ బ్రదర్కి సంబంధించి పూర్తి స్థాయిలో లాకర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకేమైనా లావాదేవీలు ఏమైనా జరిగాయా, అసలు సిరాజ్ విజయనగరంని టార్గెట్ చేసి ఎక్కడెక్కడ బాంబు పేలుళ్ళు చేసే కుట్రల్లో ప్రయత్నం చేశారు, అసలు ఈ ఏదైతే పేలుళ్ళు సామాగ్రి ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరెవరు ద్వారా వచ్చాయి, అసలు ఈయనకి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో పూర్తి స్థాయిలో ఎన్ఐఏ బృందం అయితే విచారణ అయితే దర్యాప్తు అయితే చేపట్ట నేపథ్యంలోనే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ ఎన్ఐఏ బృందం అయితే దర్యాప్తు చేపడుతుంది. మరోవైపు సిరాజ్కి సంబంధించినటువంటి పూర్తి డేటా అంటే జిల్లాతో పాటు రాష్ట్రంలో అలాగే ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం ఏంటి, అలాగే ఇంతకుముందు సిరాజ్ చదువుకున్నటువంటి ప్రాంతం కావచ్చు, ఎక్కడెక్కడ చదివారు, అసలు సిరాజ్కి స్నేహితులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఎన్ఐఏ బృందం అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. ఈరోజు 3వ రోజు ఈ ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే సిరాజ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకెక్కడ ఉంది, అసలు విజయనగరంలో ఏ చోట్ల ఈ బాంబు ట్రయల్స్ ఏమైనా వేశారా అనే పేలుళ్లకు కుట్ర పన్నే యత్నంలో సిరాజ్ పాత్ర వెనుక ఇంకెవరు సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు, అసలు సిరాజ్కి ఎక్కడి నుంచి ఈ విధంగా అమౌంట్ ఏమైనా చేరిందా, అలాగే సిరాజ్కి సంబంధించినటువంటి ఇదేదైతే సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఒక వ్యవస్థని ఏర్పరచుకోవడానికి ప్రధాన కారకులు ఎవరు, సిరాజ్కి అన్ని అంత సబ్జెక్ట్ ఏ విధంగా వచ్చింది, అసలు సిరాజ్ పాత్ర వెనక పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఎన్ఐఏ బృందం అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.